లోకేష్ డిప్యూటీ సీఎం కావాలి అనేటువంటి డిమాండ్ నేతల నుంచి నోటి నుంచి వచ్చినటువంటిది బీజేపీ పార్టీ ఎలా చూస్తోంది? అందరికీ నమస్కారం అండి. రాజ్ న్యూస్ ప్రేక్షకులకి నమస్తే. ఇంకా కొత్త ప్రభుత్వం ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్లో దిగ్విజయంగా మనం ప్రారంభించుకుని 6 నెలలు అయింది అంతే. ఇంకా చాలా టెండర్ టైం. ఫోకస్ అంతా కూడా చాలా పూర్తిగా అంటే 5 సంవత్సరాలుగా పడిన బాధ, నష్టము, ఇదంతా ఏ విధంగా దీని నుంచి బయటపడాలి, ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ ని ముందుకు తీసుకెళ్ళాలి, మన దేశంలోనే మంచి చెప్పుకోదగ్గ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ని ఉంచాలి అన్నది పదే పదే ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి గారైన నారా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించడం మనం అందరం చూస్తూ ఉన్నాం. అండ్ ఇక్కడ ఎన్డీఏ కూటమిలో భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జేఎస్పీ 3 కూటమిగా, అందులోనూ చాలా బలంగా ఆంధ్రప్రదేశ్ లో ఈసారి ప్రజలు నమ్మి మా ముగ్గురిని కూటమిగా ఎన్నుకున్నారు. ఇక్కడ తెలుగుదేశానికి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీగా, చాలా పట్టుదలగా వారికి 3 పార్టీలు సమన్వయంతో ఒక ముఖ్యమంత్రి స్థానంలో హాట్ సీట్ లో కూర్చోబెట్టాం మేము. వారు చాలా బాధ్యతగా చేస్తూ ఉన్నారు. ఇంకా జేఎస్పీ తరఫున పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ప్రభుత్వంలో ఉండి రాష్ట్రంలో కూడా కీలకంగా ఉన్నప్పుడు ఈ మధ్య విశాఖపట్నం మోదీ గారు వచ్చి 2,08,000 కోట్ల ప్యాకేజ్ అంటే ఇక్కడ ప్రాజెక్ట్స్ ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేసినప్పుడు ఆ రోజు డయస్ పైన మాట్లాడిన మాట చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక్కసారి ఆ మాటలు నిన్న మొన్న జరిగినవే వారు మాట్లాడినవి, వాటిని మనం రేట్ చేసుకుంటే అసలు ఎంత కమిటెడ్ గా ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు అంటే మోదీ గారి గురించి వారు చెప్పిన వ్యాఖ్యలు ఒక్కసారి కనుక ప్లే చేస్తే అసలు దట్ ఈస్ ఇనఫ్ అండి. పవన్ కళ్యాణ్ గారు కానీ అంటే ఆ కమిట్మెంట్, ఆ చిత్తశుద్ధి, ఆ ఫోకస్, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా పెట్టుబడులు, ఇప్పుడు కూడా దావోస్కి వెళ్ళింది ఎందుకు, పెట్టుబడులు ఆకర్షించాలి, రాష్ట్రం చాలా అన్ని విధాలుగాను అటు ఆర్థిక రాజధానిగా విశాఖపట్నాన్ని, అమరావతి చెప్పుకోదగ్గ రాజధానిగా మన దేశంలోనే ముందుండాలి అని చాలా ఫోకస్డ్ గా పనిచేస్తున్న ఈ తరుణంలో ఐ థింక్ తర్వాత సక్సెసర్స్ ఉంటారండి, అది అందరికీ తెలిసిన విషయమే. సో ఇది ప్రత్యేకంగా దానిపైన ఏమవుతోందంటే ప్రతి పార్టీకి ఒక డిసిప్లిన్ ఉంటుంది, ప్రతి పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటుంది, ప్రతి పార్టీకి ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ మేనిఫెస్టో అండ్ స్ట్రాటజీస్ అన్నీ కూడా ఒక కూటమిగా ఫామ్ అయ్యి మేము ఒక సమన్వయంతో పనిచేస్తూ ఉన్నప్పుడు ఈ మాటలు అంత అర్జెంట్ గా ఇప్పుడు మాట్లాడాల్సిన పని ఏమీ లేదు. ఎవరైనా ఒకళ్ళిద్దరు మాట్లాడినవి, అందులో సోషల్ మీడియా ఈ రోజు ప్రతి మాట ఎక్కడ ఏ మూల మాట్లాడినా అది ట్రోల్ చేయడం అన్నది సహజ లక్షణం సోషల్ మీడియాలో, దాన్ని మనం ఆపలేము. సో పెదవి దాటితే పృథివి దాటుతుంది. సో అందువల్లనే చాలా సీరియస్ గా దీన్ని టీడీపీ హైకమాండ్ దీన్ని వెంటనే దాన్ని గమనించి వారు వారించడం జరిగింది. సో ఇప్పుడు పర్సనల్ ఒపీనియన్స్ ఆర్ నాట్ అలౌడ్ అండి ఇక్కడ. అదే పెద్దలు ఇందాక వీరు కూడా చెప్పారు, వెంకటేశ్వరరావు గారు అండ్ టీడీపీ వారు కూడా, గురుమూర్తి గారు కూడా. సో అందువల్ల అది ఆ మాట మీద దట్ ఈస్ అవర్ కమిట్మెంట్ అంతేనండి. సో ఎంత మనం 6 నెలల్లోనే దీనికి ఏదో అంటే ఇప్పుడు ఉంటారు డెఫినెట్లీ, తర్వాత లీడర్స్ ప్రతి పార్టీలో ఉండకపోరు, వారందరికీ ఉన్న టాలెంట్స్ కానీ ఎబిలిటీస్ కానీ ఈ రోజు కొత్తగా మనం డిసైడ్ చేసుకుని డిస్కస్ చేసేవి ఏమీ లేవు. బికాస్ అందరూ కూడా చాలా చక్కని నాయకులు ఉన్నారు తర్వాత విషయాలు డెఫినెట్లీ అది ఉంటారు. కానీ ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి ముందున్నది, పవన్ కళ్యాణ్ గారి ముందున్నది భారతీయ జనతా పార్టీ, అందులో ఇక్కడ రాష్ట్రానికి సంబంధించి దగ్గుబాటి పురంధేశ్వరి గారు. సో వీరు ముందున్న మాకున్న లక్ష్యం వేరు, దానిని మేము జాగ్రత్తగా ఈ రాష్ట్రం కోసం ముందుకు తీసుకువెళ్ళాలి అంటే కొంచెం ఇటువంటివి మనకి డిస్టర్బెన్సెస్ అన్నది అంటే ఎవరు అపోహలు
క్రియేట్ చేసుకోవడానికి రాకుండా ఉండే స్టేట్మెంట్స్ ఇట్లాంటివి రాకుండా ఉండడం అన్నది మంచిది అంతే. సో ఇలాంటి అన్నెసెసరీ డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయకుండా ఉంటే ఇంకా మంచిది. వెదర్ ఇట్ ఈస్ అన్నెసెసరీ ఆర్ నెసెసరీ, Yeah. దిస్ ఈస్ నాట్ ద టైమ్ టు డిస్కస్ అన్నది నా ఒపీనియన్.